అనుదిన ప్రార్థన 2 తిమోతి 3:16. మా దేవా, అతి పరిశుద్ధుడా, మీ మితిలేని ప్రేమ చేత మరొక పరిశుద్ధ దినపు వేకువన మేల్కొల్పి మీకు స్తుతి నైవేద్యం అర్పించే అవకాశం ఇచ్చిన మీ కృపకై హృదయపూర్వక వందనాలు అర్పిస్తున్నాము. పరమ తండ్రి, ఈ పరిశుద్ధ దినమున మీ మందిర ఆవరణంలో ప్రవేశించే అవకాశమును అనుగ్రహించు. సజీవమైన, బలమైన, రెండంచుల గల ఖడ్గముతో సమానమైన మీ వాక్యము ప్రాణము, ఆత్మ అను కీళ్లను మూలుగను వేరు చేయగలది. ఆ వాక్యముతో మా హృదయపు తలంపులను, ఆలోచనలను పరిశీలించుటకు మమ్మను సిద్ధపరచు. ప్రతి లేఖనము మాకు ఉపదేశిస్తూ, ఖండిస్తూ, తప్పులను సరిచేస్తూ, మాకు నీతిలో శిక్షణ ఇచ్చునట్లు మీ ఆత్మావేశమును మీ సేవకుని సంపూర్ణముగా సిద్ధపరచి మీ బూరగా మాతో మాట్లాడండి. అయ్యా, పరిశుద్ధ గ్రంథము కట్టు కథల పుస్తకం కాదు, పిట్ట కథల సంపుటి కాదు, పురాణం కాదు, కల్పనా కావ్యం కాదు, కాలక్షేప మాటలు కావు, చమత్కారంగా కల్పించిన కథలు కావు. ఈ విషయాన్ని మీ శిష్యుడైన పేతురు స్పష్టంగా తెలిపాడు. మీ వాక్యము చారిత్రాత్మకమై, ఆధ్యాత్మికమై, సజీవమై మాట్లాడే దివ్య గ్రంథము. యథార్థమైన మనస్సుతో మా పాపాలను విడిచిపెట్టినప్పుడు మీ వాక్యంలోని వాస్తవం బోధపడుతుంది. మా కన్నుల మీదున్న పొరలను, తెరలను తొలగించి మీ వాక్యపు అద్దములో మా ఆత్మీయ స్వరూపాలను పరిశీలించుకొని మమ్మును మేము సరిచేసుకొనుటకు సహాయము చేయమని వాక్యమయ్యున్న ప్రియ యేసురాజుని పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.